సింగిల్ స్క్రీన్లో బొమ్మ పడుతుందా? థియేటర్స్కి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. టికెట్ రేట్ పెంచే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రేక్షకులకి భరోసా ఇచ్చారు తెలంగాణ ఎగ్జిబిటర్స్. జియో ఇచ్చినా సరే టికెట్ రేట్లు పెంచము అన్నారు. అందరికీ అనుకూలమైన పర్సంటేజ్ విధానంతో సింగిల్ స్క్రీన్ని కాపాడుకోవాలని నిర్ణయించారు. నిర్మాతలందరూ కలిసి రావాల్సిందేనని తీర్మానించారు. మరి ఎగ్జిబిటర్ల తీర్పు పెద్ద మూవీపై పెద్ద ఎఫెక్టే చూపిస్తుందా అనే చర్చ జరుగుతోంది. సింగిల్ స్క్రీన్లు బతికించుకోవడమే లక్ష్యం, పర్సెంటేజీ విధానమే అందుకు మార్గమని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసర సమావేశం తీర్మానించింది. సభా వేదికగా సంచలన ప్రకటన చేశారు శిరీష్. గవర్నమెంట్ జీవో ఇచ్చినా సరే థియేటర్ల రేటు పెంచమని ప్రేక్షకులకు భరోసా ఇచ్చారు. థియేటర్ రేట్లు పెంచాం, ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్ల ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చినా థియేటర్ల రేట్లు పెంచాం. పర్సెంటేజీ విధానంపై చర్చిద్దామంటే అదిగో ఇదిగో అంటున్నారే గానీ కొంతమంది నిర్మాతలు ముందుకు రావడం లేదన్నారు సునీల్ నారాయణ్. సింగిల్ స్క్రీన్లు బతికితేనే అందరికీ ప్రయోజనమన్న ఆయన సింగిల్ స్క్రీన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది డెవలప్ అయితే మన అందరికీ మంచిది కదా. సింగిల్ స్క్రీన్ మూత పడతాయి, క్లోజ్ అయిపోతే ఎవరికి నష్టం? అది ప్రొడ్యూసర్స్కే నష్టం, డిస్ట్రిబ్యూటర్స్కే నష్టం. దిస్ ఇస్ వీఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ and producers are promising us, they are not completing the issue. We always say we'll sit, but they are not sitting. So that's why we had to add this press meet. Kindly media also support us for saving the single screens and upgrading them so that we earn something and upgrade them. Thank you. సింగిల్ స్క్రీన్లు బతికించడానికి ప్రొడ్యూసర్లందరూ ముందుకు రావాలన్నారు థియేటర్ల ఓనర్లు. ఇప్పుడు థియేటర్ కట్టడానికి కూడా ఎన్నో ఆస్తులు అమ్ముకొని కట్టాల్సి వస్తుంది. ఊరికే కట్టలేదండి. థియేటర్ ఎన్నో వేరే ఆస్తులు అమ్ముకొనే కట్టినవి. సింగిల్ స్క్రీన్స్ అసలు ప్రాబ్లం ఏంటంటే మేము గోడౌన్కి రెంట్కి ఇచ్చుకుంటే నాకు ఇప్పుడు వచ్చే రెంట్ కన్నా డబుల్ రెంట్ వస్తుంది. ఇప్పుడు నాకు సినిమా నడిపించుకుంటే 7 lakhs వస్తుంది పర్ మంత్. నాకు పెద్ద గోడౌన్స్ కంపెనీస్ వచ్చి నాకు 15 lakhs 16 lakhs లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిపోయినా సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం అట్లే రన్ చేస్తున్నాం. వేరే కమర్షియల్ యాక్టివిటీకి పోతే మాకు రెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాకపోతే అందరినీ రిక్వెస్ట్ చేసి సింగిల్ స్క్రీన్స్ బతకాలని మేము ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని కోరినాక వాళ్ళు మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ని స్టార్ట్ చేసినారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్లనే కంటిన్యూ కావాలని మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నాయే కాదు, చాలా సెంటర్లు బంద్ అయిపోయినాయి. రెంటార్ పర్సంటేజ్ అనేది మానేసి ఓన్లీ పర్సంటేజ్ అనేసి పిక్చర్కి రన్ వస్తుంది. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు అయి ఉండి వాళ్ళు పర్సంటేజ్కి ముందుకు వస్తున్నారు. దయచేసి మీరు కూడా ముందుకు రావాలి, చిన్న స్క్రీన్లను కాపాడాలి. సింగిల్ స్క్రీన్లు బతకాలంటే పర్సెంటేజీ ఇవ్వాలన్న వాదనలో న్యాయం ఉందన్న నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు 99% మంది నిర్మాతలు కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. ఎగ్జిబిటర్లతో మీటింగ్ విషయంలో జాప్యం వల్లే పరిస్థితి ఇందాక వచ్చిందన్నారు ఆయన. తెలంగాణ ఛాంబరు లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్స్ లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తప్ప వాళ్ళు ఏ లెటర్ ఇచ్చినా దాన్ని బుట్టలేయటం తప్ప దానికి ఏ వాల్యూ ఉండదమ్మా. నిర్మాతల్లో కూడా 99% పర్సంటేజ్ ఇవ్వటానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అది ధర్మంగా వాళ్ళు మేము కూర్చొని చేస్తాము. ఆ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు పోస్ట్ పోతుంది 100% కరెక్టు. అది వీలైన త్వరగా పెట్టి సాల్వ్ చేసి అందరూ బాగుండేట్టు చేసుకోవటం నిర్మాత విధి. వాళ్ళు ఇవాళ ఈ మీటింగ్ పెడతానికి 8వ తారీఖు ఛాంబర్లో మేము మాట ఇచ్చాము. 8వ తారీఖు అయిపోయింది, 9వ తారీఖు అయింది, వాళ్ళ 12వ తారీఖు వచ్చింది. వాళ్ళ పిలిచి మీటింగ్ పెడితే ఇది ఉండదు కదా. మీరు ఎక్కడ తేడా ఉందో అది మీరు గమనించాలి. అవసరంగా గోటుతో పోయేదని గొడ్డల్లాగా తెచ్చుకోవద్దు. వాళ్ళేపు న్యాయం ఉంది, మనం పర్సంటేజ్ కుడియనంగా మాట్లాడుకొని ధర్మంగా ఉంటే వాళ్ళు ఎస్ అంటారు, మేము ఎస్ అంటాం. ఇది అనవసరమైన డిలే ఛాంబర్ మీటింగ్ వల్ల ఇది వచ్చింది అంతే. పాన్ ఇండియా సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్నట్టుగా తెలంగాణలో ఎందుకు అనుసరించరని శిరీష్ ప్రశ్నించారు. తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు, హై బడ్జెట్ సినిమా పాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? తెలంగాణ ఎగ్జిబిటర్ల అత్యవసర సమావేశంలో పర్సెంటేజీ విధానం, చిన్న పెద్ద సినిమాలకు ఒకే విధానం అమలు, సినిమాల రన్ టైం, మల్టీప్లెక్స్ల తరహాలో సింగిల్ స్క్రీన్లకు ప్రాధాన్యత, నష్టాలను లాభాలను సరిసమానంగా పంచుకునే విధానం, ఈ 5 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందరికీ అనుకూలమైన పర్సెంటేజీ విధానంతో సింగిల్ స్క్రీన్లు బతికించుకోవాలని నిర్ణయించారు.
మల్టీప్లెక్స్లకు ఎలాంటి పర్సెంటేజీలు అందిస్తున్నారో అలాగే సింగిల్ స్క్రీన్లు ట్రీట్ చేయాలని తీర్మానించారు.